నాకు కావలసింది అదే. నా కూతురు స్థానంలోకి అది రాకూడదు. నా మనవరాలకు అది తల్లి అవ్వకూడదు. అవ్వదు. ఏంటి అంత నమ్మకం? డైలీ డాడీ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తారు కదా, ఈ రోజు మీరు రెడీ చేస్తున్నారేంటి? మీ డాడీ ఈ రోజు కొత్త ఆఫీస్కి వెళ్ళబోతున్నాడు. ఎలా ఉందండి కొత్త పెళ్లి కూతురు? లోడ్ చేసిన AK-47 గన్నులా ఉంది. వాడికి పోలీస్ డ్రెస్ గన్స్ తప్పితే ఇంకో ప్రపంచం తెలిస్తే కదమ్మా అది తెలియడానికి. నమ్మకం కలగటం లేదు కదూ. ఓసారి ఈ వీడియో చూడు. చూసావుగా, అది మ్యాటర్. నీ పెళ్ళనగానే ఆ రోజు నువ్వు అరెస్ట్ అయ్యావు, ఈ రోజు అదే జరుగుద్ది. కాకపోతే మనిషి మారుతాడు. అప్పుడు పెళ్లి కూతురు అరెస్ట్ అయితే ఇప్పుడు పెళ్లి కొడుకు అరెస్ట్ అవుతాడు. అంతే తేడా. వద్దు, ఆ పని చెయ్యొద్దు. సంజయ్ని అరెస్ట్ చేయించొద్దు. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. సంజయ్ని ప్రేమించాను అన్నావు, ఇదే నా ప్రేమంటే? సంజయ్ని నీ చేత అరెస్ట్ చేయిస్తావా? తప్పదు కదా. అక్కడ పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈ టైంలో ఇలా చేయడం పద్ధతి కాదు. పద్ధతుల గురించి మాట్లాడుకునే టైం లేదు శిరీష. చెప్పినట్టు చేస్తావా చెయ్యవా? ఒకటే మాట, ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. సంజయ్ని అరెస్ట్ చేయించి ఆ కుటుంబాన్ని బాధ పెట్టద్దు. ఆ కుటుంబం బాధపడకూడదు అంటే నేను చెప్పింది చెయ్యి. నీకు ఇది న్యాయం కాదు. నాకు ఇదే న్యాయం. నీకు కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు, కావాలంటే నన్ను ఏమైనా చెయ్యి. సంజయ్ని వదిలే. ఓకే అంటే నువ్వు నా మాట వినవన్నమాట. సరే, నీ దారిలో నువ్వెళ్ళు, నా దారిలో నేను వెళ్తాను. ఆగు, నువ్వు చెప్పినట్లు చేస్తాను. గుడ్, అది అలా అన్నావు, బాగుంది. చెప్పు, ఏం చెయ్యాలి నేను? అర్థమైందిగా? కాదని తోక జాడించావంటే ఈ వీడియో వెళ్లాల్సిన చోటుకి వెళ్తుంది. వద్దు, నువ్వు చెప్పినట్లే చేస్తాను. అది వెళ్ళు. ఆ కారులో నీ భవిష్యత్ ఎదురు చూస్తూ ఉంది. వెళ్ళి ఆ కారులో కూర్చో.
బిడ్డకు తల్లి లేని లోటు తీర్చడానికే నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను. ఆడపిల్లకు తల్లి ఎంత అవసరమో ఆడపిల్లల్ని కన్నా తండ్రికే తెలుస్తుంది. ఇక నుంచి గౌరీ నిన్ను శిరీష రూపంలో చూసుకుంటుంది. గౌరీకి అమ్మగా నువ్వు లేని లోటును శిరీష తీరుస్తుందనే నమ్మకం నాకుంది. శిరీష నీకిచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. దానికోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. దీనికోసమేనేమో మీ ఇద్దరికీ ఒకే రూపాన్ని ఆ భగవంతుడు ఇచ్చింది. సంజయ్, సంధ్యకి నువ్వు చేసిన అన్యాయానికి సంధ్య రూపంలో ఉన్న శిరీషని పెళ్లి చేసుకోబోతున్నందుకు, తనే గౌరీకి అమ్మగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా. అవునమ్మా, మా పెళ్లితో సంధ్య ఆత్మ సంతోషిస్తుంది. ప్రసాద్ గారు నమస్కారం సార్. కళ్యాణ మండపం లొకేషన్ మీకు వాట్సాప్ చేశానండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మండపం దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేయండి. నేను ఎవరైనా బయటికి పంపిస్తాను. మేము ఒక అరగంటలో బయలుదేరుతున్నామండి. సార్, ఏమ్మా పెళ్ళికి కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసుకున్నావా? చేశాను మావయ్య. నానా నేను రెడీ, బయలుదేరదామా? ఒక్క నిమిషం రా. ఏమ్మా అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా? షూరా? అన్నీ రెడీగా ఉన్నాయి మావయ్య. ఏం లేదమ్మా, మళ్ళీ మండపానికి వెళ్ళి ఎత్తుక్కుంటే బాగోదు. అందుకే అన్నిసార్లు అడుగుతున్నాను. అలాంటి ఇబ్బంది ఏం ఉండదు. రేఖ, ఏంటి ఇంకా అలాగే ఉన్నావు? వెళ్ళి రెడీ అవ్వు. నేను రెడీగానే ఉన్నాను. ఇంకేం చేయాలి? చేయాలి అనుకుంటే తల్లిగా చాలా చేయొచ్చు. నా బిడ్డకి తల్లిని కాగలను కానీ నా బిడ్డ ప్రాణాలు తీసిన దానికి కూడా నువ్వు తండ్రివి కాగలవేమో కానీ నీ అంత పెద్ద మనసు నాకు లేదు. సర్లే, శిరీష్ కోసం కాకపోయినా కనీసం నా కోసమైనా కొంచెం నవ్వుతూ ఉండు. లేకపోతే పెళ్లిలో అందరూ నీకు పెళ్లి ఇష్టం లేదు అనుకుంటారు. కొంచెం నవ్వు. నా గురించి ఎందుకులే కానీ నీ పనులు నువ్వు కానీ పో. నాన్న చెప్పింది కూడా కరెక్టే కదా. నువ్విలా ముభావంగా ఉంటే ఎలా? హిహిహిహిహి. ఇంతకన్నా ఇంకేం కావాలి? చాలా. వదిలేరా, మనం రెడీ అయ్యాం సరే. గుడికెళ్ళిన శిరీష్ ఇంకా రాలేదేంటి? అవును మావయ్య గారు, వెళ్ళి చాలాసేపు అయింది కదా. టైం అయిపోతుంది, మండపానికి వెళ్ళాలి. ఇంకా రాలేదేంటి? ఏంటి మావయ్య గారు, గుడికెళ్ళిన శిరీష ఇంటికి రావడానికి ఇంత లేటా? అసలు ఈ టైంలో గుడికేంటి నాన్న? వెళ్తూ దారిలో అందరం కలిసి వెళ్ళే వాళ్ళం కదా. ఒకవేళ కస్తూరి వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చి ఉంటుందా?
ఎవర్రా ఫోన్లో? మావయ్యమ్మా. నువ్వు రెడీ అయ్యావో లేదో అని ఫోన్ చేసుంటాడు, మాట్లాడు. హలో మావయ్య, నేను ఇక్కడ రెడీ. అక్కడ శిరీష్ రెడీ అయిందా? రెడీ అయిందిరా, కాకపోతే గుడికి వెళ్ళి వస్తానని చాలాసేపు అయిందిరా, తను ఇంకా తిరిగి రాలేదు. రాకపోవడం ఏంటి మావయ్య? అంటే మీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమోనని ఫోన్ చేశాను రా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాకు తెలిసి కస్తూరి వల్ల ఏదైనా ప్రాబ్లం ఏమోనని నా అనుమానం రా. సర్లే, ఎక్కువ ఆలోచించే టైం లేదు, నేను వెతుకుతాను. కుదిరితే నువ్వు కూడా వెళ్ళి వెతకరా, సరేనా? సరే మావయ్య. ఏమైందిరా? శిరీష్ రెడీ అయ్యి గుడికని వెళ్ళి ఇంకా రాలేదంట. రాకపోవడం ఏంటి? ఒకసారి నేను వెళ్ళి చూసొస్తానమ్మా. త్వరగా వెళ్ళు. జేకే, నువ్వు అమ్మాయిని తీసుకుని మండపానికి వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడరా, నేను వెళ్ళి శిరీషని తీసుకొస్తాను. అలాగే నాన్న. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. ఎరా, శిరీష్ ఎక్కడైనా కనిపించిందా? చాలా చోట్ల వెతికాను మావయ్య, ఎక్కడా కనిపించలేదు. నేను వీలైనంత వరకు వెతికాను రా, నాకు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మావయ్య? గుడికి వెళ్ళి వస్తానన్న మనిషి మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మనం ఇక్కడంతా వెతుకుతున్నాం, తను ఇంటికి కానీ వెళ్ళుంటుందా? సరే, వెళ్ళి చూద్దాం పద. అన్నయ్య, శిరీష్ ఏది? లేదమ్మా, ఎక్కడా కనిపించలేదు. అన్నయ్య, ముహూర్తానికి టైం అవుతుంటే ఇప్పుడెక్కడికి వెళ్ళింది? అదే అర్థం కావట్లేదమ్మా. గుడికి వెళ్ళి వస్తాను అంది, వెళ్ళి కూడా చాలాసేపు అయింది. అన్నయ్య, మరిప్పుడు ఎలా అన్నయ్య? ఎక్కడైనా వెతుకుతాం. మావయ్య ఒకవైపు నేనొకవైపు అంతా తిరిగి వచ్చావమ్మా, ఎక్కడా కనిపించలేదు. ఏంట్రా ఇది? తీరా పెళ్ళనుకున్నాక ఇప్పుడెక్కడికి వెళ్ళింది? స్నేహ, ఒకవేళ కస్తూరి ఏమైనా చేస్తుంటుందా? దాని మొహం అదేం చేస్తుంది మావయ్య? మరేమై ఉంటుందిరా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నేను అప్పటికి వద్దని చెప్పానమ్మా. గుడే కదా నాన్న, ఇప్పుడే వచ్చేస్తానని వెళ్ళింది.
కనీసం తన దగ్గర ఫోన్ ఉంటే ఎక్కడుందో ఏంటో తెలుసుండేది. తన దురదృష్టం ఏంటో పెళ్లి అనుకుంటే చాలా ప్రశాంతంగా జరిగేలా లేదు. అవతల పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. శిరీష్ ఎక్కడుందో కనిపించట్లేదు. తను ఎక్కడుందని వెతకాలి. ఎక్కడుందో ఏంటో అసలు ఎలా తెలుస్తుంది? మావయ్య ఇంకోసారి వెళ్ళి వెతుకుదాం. అంతా వెతికాం కదరా, మళ్ళీ ఇప్పుడు ఎక్కడైనా వెతుకుతాం? అలా అని ఊరుకుంటే ఎలా అన్నయ్యా? మళ్ళీ ఒకసారి వెతకండి అన్నయ్యా. సరే పద మావయ్య. హలో, ఎవరు? అవును, శిరీష కనిపించట్లేదు. మీకెలా తెలుసు? ఎక్కడుందో కూడా తెలుసా? ఎక్కడుంది? అక్కడేం చేస్తుంది? సరే అడ్రస్ చెప్పండి. మావయ్య శిరీష్ ఎక్కడుందో తెలిసింది. ఎక్కడుందంట్రా? ఇదిగో ఈ అడ్రస్లో ఉంది. ఇక్కడేం చేస్తోందిరా? అదే తెలియట్లేదు. సరే నేను వెళ్ళి 10 నిమిషాల్లో శిరీషని తీసుకొస్తాను. త్వరగా వచ్చారా? అలాగేమ్మా. ఏంటన్నయ్యా, గుడికని వెళ్ళిన శిరీష అక్కడెక్కడో ఏం చేస్తోంది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఏం నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు? హలో, పొయ్యి మీద పాలున్నాయి. మా ఆవిడకి కాఫీ పెట్టాలి. ఎందుకు వచ్చావో చెప్తే. అరే రే, పాలు పొంగిపోతున్నాయి. ఏంటి, ఏం కావాలి? త్వరగా చెప్తే వెళ్ళి పాలు చల్లారేలోపు కాఫీ కలిపివ్వాలి. సిరి, ఏవండి, కాఫీ పెట్టడానికి ఇంతసేపా? వస్తున్నా డార్లింగ్. సార్ ఎవరి కోసం వచ్చారు? సమాధానం చెప్పి పంపించాలి కదా. సరే త్వరగా పంపించురండి. శిరీష, ఏంటిది?
ఇక్కడున్నావేంటి? భార్య భర్త దగ్గరే కదా ఉండాలి. వీడు నీకు భర్త ఏంటి? అక్కడ నాతో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఆల్రెడీ ఆయనతో నా పెళ్ళయ్యాక ఇంకా పెళ్ళేంటి?